హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక మంచి టెక్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకువచ్చేసాను. అదేంటి అంటే మనలో ఇప్పుడు చాలామంది పేటీఎం అనేది యూస్ చేస్తారు. పేటీఎం అనే కాకుండా పేటీఎం, గూగుల్ పే, ఫోన్పే ఇలా చాలా యాప్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వీడియోలో నేను చాలామంది అమౌంట్ అనేది వ్యాలెట్లో ఉంటుంది. అంతేకాకుండా ఆ వ్యాలెట్ అమౌంట్ అనేది ఎలా యూస్ చేయాలి, లేకపోతే ఆ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ అనేది ఎలా విత్డ్రా చేసుకోవాలో చాలామందికి తెలియదు. కాబట్టి ఈ వీడియోలో నేను పేటీఎం వ్యాలెట్లో ఉన్న అమౌంట్ డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి ఎలా వేసుకోవాలి అనేది ఈరోజు చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు, పేటీఎం వ్యాలెట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం పేటీఎం యాప్ ఓపెన్ చేశాక మీరు ఇక్కడ చాలామందికి తెలిసిందే, ఇక్కడ బ్యాలెన్స్ అండ్ హిస్టరీ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేశాక ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ వ్యాలెట్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేశాక ఇక్కడ చూడొచ్చు, నా వ్యాలెట్లో అనేది 100 రూపీస్ అనేది ఉంటుంది. అంటే నేను ఇంతకుముందే యాడ్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో చూపించాలి కాబట్టి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా వ్యాలెట్ టు బ్యాంక్ అకౌంట్ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెకండ్ మనీ ఫ్రమ్ వ్యాలెట్ టు బ్యాంక్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేశాక మీరు ఎంత అమౌంట్ అంటే నా వ్యాలెట్లో 100 ఉంది కాబట్టి నేను 100 రూపీస్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అనేది క్లిక్ చేసేసాను. ఇక్కడ మీరు ఏ అకౌంట్లోకి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను యాడ్ ఎ న్యూ అంటే నాది వేరే అకౌంట్ ఉంది. నాది ప్రజెంట్ అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ వేరే బ్యాంక్ అకౌంట్ అంటే మీది సపోజ్ ఎస్బీఐ ఉంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్, వాళ్ళ పేరు, ఇంకా ఐఎఫ్ఎస్సి కోడ్ టైప్ చేసేస్తే చాలు, డైరెక్ట్ అకౌంట్లోకి అనేది పడిపోతుంది. నాదైతే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ 0 ఛార్జ్ ఉంటుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ వ్యాలెట్లో నుండి మన అకౌంట్లోకి సెండ్ చేసుకోవాలి అంటే ఇక్కడ కన్ఫర్మ్ అని క్లిక్ చేసేస్తే చాలు. ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్గా మన పేటీఎం వ్యాలెట్లోకి అనేది అమౌంట్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యువర్ వ్యాలెట్ టు యువర్ అకౌంట్ నెంబర్. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ బెల్ ఐకాన్.